చందా జాగీర్ 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యాద్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూర్ ఈ జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తుశిల్పం యొక్క మచ్చుతునక. ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సార్సనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం, అరబ్బు, మూరిష్ మరియు గోతిక్ శైలుల వాస్తుశిల్పం కలిసి ఉంది. ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. ఆర్ట్స్ కాలేజ్ 2 అంతస్తుల భవనం. దీని వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగులు. దగ్గరలోని రాతి గనుల నుంచి తీయబడిన గులాబీ రంగు ఛాయతో కూడిన గ్రానైట్ తో చెక్కబడి నిర్మితమైంది. పింక్ గ్రానైట్ ని తెరిచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలు పంచుకున్న శిల్పులను తంజావూరు, తురకపాలెం, కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై భారత స్వాతంత్ర సమరంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మాడపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాస కృషి జరిగింది. చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది ఆర్ట్స్ కళాశాల భవనం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా చూసింది ఆర్ట్స్ కళాశాల. ఆనందంతో కేరింతలు వేసిన విద్యార్థుల సంబరాలను చూసింది ఆర్ట్స్ కళాశాల. బహుశా ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇన్ని రకాల విద్యార్థి ఉద్యమాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఆత్మాభిమానంతో భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేలా చూస్తూ ఇంకా ఎంతో మంది మేధో వికాసానికి కృషి చేస్తూ భారత జాతి నిర్మాణంలో భాగమయ్యింది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం.
సరస్వతి నిలయం, మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుతం, అమోఘం. ఇది నిజంగా ఒక గొప్ప చరిత్ర. జయ హో ఉస్మానియా విశ్వవిద్యాలయం. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. అందరూ భావించారు ఇక నిజాము వారి కోరికలు ఊహలు పరిపూర్ణం అవడానికి ఆయన ఒక అద్భుతమైన కళ కన్నారు. ఆమె మా లకాబాయి చంద, నాట్య కళాకారిణి. నిజాం సర్కారుకు సలహాలు సూచనలు చేసే ప్రాజ్ఞురాలు, ఉదార స్వభావురాలు. आदाब हुजूर। आदाब माला खाबाई चंदा, तशरीफ रखिए. మీరేదో ఆలోచనలో ఉన్నారు. మా వంతు సలహా ఇచ్చి సహాయపడేందుకు అవకాశం ఇవ్వండి. చిన్న సమస్య. మేం ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్కా భవంతి, విశాలమైన స్థలం అవసరం ఉంది. అవి సమకూరితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. హుజూర్, మీరు అనుమతిస్తే ఒక విషయం మనవి చేసుకుంటాను. తప్పకుండా చందా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నా అడిక్మేట్ జాగీర్ 1400 ఎకరాలు తీసుకోండి. చందా, అది మీ జాగీర్. అయినా సరే మరొక్కసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి వేరొక స్థలాన్ని చూసి కేటాయించగలను. లేదు హుజూర్, మన్నించండి. మీరు తలపెట్టిన ఈ బృహత్ కార్యానికి అడిక్మేట్ జాగీరే అరువుగా ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎందరో మహానుభావుల్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో నన్ను కూడా పాల్పంచుకోలేదండి. అది మన ప్రాంత ప్రజల దశా దిశలనే మార్చేస్తుంది. భళా చందా, భళా. భవిష్యత్ తరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటుగా